గత కొద్ది రోజులుగా సినిమా థియేటర్లు బంద్ అంటూ జరుగుతున్న ప్రచారంపై తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అధ్యక్షుడు కోళ్ల అచ్యుతరామారావు స్పందించారు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తే తమకు ఎంతో సంతోషం అన్నారు. ఆయన సినిమా ఇండస్ట్రీకి ఒక స్ఫూర్తి అంటూ కొనియాడారు. ఆయన సినిమాకు పర్సెంటేజ్ కాదు, అద్దె ఇవ్వకపోయినా వేస్తామన్నారు. తాము చెప్పిన మాటలను వక్రీకరించారని, పవన్ సినిమా గురించి బంద్ చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. అసలు బంద్ అన్న మాటే తాము ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. థియేటర్ల మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని, దాన్ని ఎలా బ్రతించుకోవాలన్నదే తమ ఆలోచన అన్నారు అచ్యుతరామారావు. కొన్ని ప్రాబ్లం పరిస్థితుల వలన పోస్ట్పోన్ అయ్యింది. ఇది ప్రాసెస్ జరుగుతుంది, అలా జరుగుతుంది. దాన్ని ఒక వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి సినిమా డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. మేము అందరూ చాలా ఆనందపడ్డాం. అమ్మయ్య మన సినిమా వచ్చింది, సినిమా ఆడేద్దాం, ఎగ్జిబిట్లు అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు, మనం ఇబ్బంది లేదు మనకి పవన్ కళ్యాణ్ అనుకున్నాం. ఈ లోపల మరి దాన్ని ఎలాగా వక్రీయించారో ఏం చేశారో తెలీదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి బంద్ చేస్తున్నారు, అసలు బంద్ అన్న మాట ఎక్కడా రాలేదు. మళ్ళీ చెప్తున్నాను, పెద్ద ఆయన సినిమా చేయాలంటే ఇవాళ ఇండస్ట్రీలో ఆయన మాకు రాష్ట్ర ప్రభుత్వంలో వయసు ముఖ్యమంత్రి ఉన్నాయంటే మాకు చాలా ఆనందం, గర్వం, మా సపోర్ట్. ఆయన ఎప్పుడు కూడా చెప్తాడు, ఆయన ఏదో హరిహరి వెళ్ళి గురించి మేము బంద్ చేస్తామని అన్నది అది 100% మేము అనలేదు. ఇక్కడ జరగలేదు అలాంటి విషయంలో. అలాంటివి ఇవాళ ఏంటంటే థియేటర్లో మనుగడ పోతుంది కాబట్టి దాన్ని మనం ఏ రకంగా బతికించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే మాకు వెర్రి ఆనందం మాకు. ఎందుకంటే ఆయన సినిమా వస్తే ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం మేము. సినిమా వస్తే వెయ్యాలని చెప్పి ఒక ఆలోచన మాకు.